ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ కోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఏకంగా హైదరాబాద్ నుంచి ఏపీకి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. తాజాగా మాదాపూర్ రైల్వే స్టేషన్ లో ఎస్ఓటీ పోలీసులు 2 కోట్ల నగదును పట్టుకున్నారు. ఈ డబ్బు మొత్తం రాజమండ్రి తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మురళీమోహన్ కోడలు మాగంటి రూప రాజమండ్రి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె కోసమే నగదు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సంస్థలో కీలక బాధ్యతలు వహిస్తున్న పండరి, శ్రీహరి అనే మరో 2 వ్యక్తులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన ఆ 2 కోట్ల నగదుకు ఎలాంటి లెక్కపత్రాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి. హైదరాబాద్ లో డబ్బు పట్టుబడినట్లు తెలుస్తుంది. అసలు ఈ డబ్బు ఎవరిదని పోలీసులు అనుమానిస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? శంకరి, ఇప్పుడైతే ఈ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ లో భాగంగా ఇక్కడ తెలంగాణ పోలీసులు విస్తృత స్థాయిలో కూడా తనిఖీలు చేపట్టారు. అయితే ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మాదాపూర్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద భారీగా డబ్బుతో ఒక కారు వెళ్తుందన్న ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం వెళ్లి చూసేసరికి అక్కడ దాదాపుగా 2 కోట్ల వరకు హైదరాబాద్ నుండి రాజమండ్రికి తరలిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఆ డబ్బును కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ డబ్బు జయబేరి కంపెనీకి సంబంధించినటువంటి ఒక 2 వ్యక్తులు, ఎవరైతే నిమ్మలూరి శ్రీహరి అలాగే అరుతి పండరి అనే 2 వ్యక్తులు ఈ డబ్బును హైదరాబాద్ నుండి రాజమండ్రికి తరలిస్తున్నారు. అయితే ఏదైతే రాజమండ్రిలో టీడీపీ ఎంపీ పోటీ చేస్తున్నటువంటి మాగంటి రూప సంబంధించినటువంటి ఈ డబ్బుగా కూడా ఇప్పటికీ ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఏదైతే ఎన్నికల్లో భారీ ఎత్తున కూడా ప్రజలను అక్కడ ప్రలోభ పెట్టడానికి ఇక్కడ నుంచి డబ్బును పెద్ద ఎత్తున కూడా తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిద్దరిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ డబ్బును ఎక్కడి నుంచి మొత్తం కూడా సేకరించారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు కూడా వాళ్ళు చూపెట్టలేకపోయారు. ఎందుకంటే ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున కూడా డబ్బు తరలిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా రిసిప్ట్లు కానీ ఆధారాలు కానీ అన్ని చూపెట్టాల్సి వస్తుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కూడా చూపెట్టలేదు. కొంత వాళ్ళు పోలీసులు ప్రశ్నించినప్పుడు కూడా ఎటువంటి ఆన్సర్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక ఎన్నికల్లో ప్రలోభ పెట్టడానికి ఈ డబ్బును యూజ్ చేస్తున్నారన్నట్టు కూడా పోలీసులు ప్రస్తుతానికి అయితే సీజ్ చేశారు. తదుపరి విచారణ తర్వాత ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలి, అసలు దీనికి సంబంధించినటువంటి వెనకాల ఎవరున్నారు అనేది కూడా పూర్తిగా కూడా వివరాలు సేకరిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు వద్ద 6 సూట్ కేసులతో వెళ్తున్న కారును పోలీసులు నిలువరించారు. తెలుగుదేశం పార్టీ వారిగా భావిస్తున్న 3 విచారించారు. ఆ తర్వాతే అసలు కథ నడిచింది. సూట్ కేసులు మాయమయ్యాయి. 6 సూట్ కేసుల్లో భారీగా డబ్బు ఉందని స్థానికులు చెబుతుండగా కేవలం 1,10,000 మాత్రమే దొరికాయని పోలీసులు చెబుతూ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన వారు పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డికి చెందిన వారని, ఆయన ఒత్తిడి మీదే పోలీసులు కథ నడిపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ రాఘవయ్య తీరుపైన స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై 3rd డిగ్రీ ప్రయోగించి పెద్ద వివాదం రేపిన ఎస్ఐ రాఘవయ్య గత కొంతకాలంగా తాను పల్లె రఘునాథరెడ్డి శిష్యునంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ బంధమే భారీగా పట్టుబడిన డబ్బును వదిలివేయడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, శంకరి, చెప్పండి. శివారెడ్డి, శంకరి, ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రలోభాలు పర్వం జరుగుతోంది. ఎందుకంటే అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టిన వైరం తీవ్ర స్థాయిలో ప్రకంపన రేపుతోంది. ఎందుకంటే అనంతపురం నుంచి అమడగూరు వైపు వెళ్తూ ఉన్న ఇన్నోవా వెహికల్ ఏదైతే AP02 BE4199 ఈ వెహికల్ ని అర్ధరాత్రి వేళ
ఆ పోలీసులు చెక్ చేశారు. అయితే ముందస్తుగా అనుమానం వచ్చి కొంతమంది గ్రామస్తులు కూడా అదే చెక్ పోస్ట్ వద్ద వేచి ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఇన్నోవా వెహికల్ వచ్చింది. అటు పోలీసులు అదే విధంగా స్థానికంగా ఉన్న గ్రామస్తులు ఆ వెహికల్ ని ఆపారు. ఆపిన తర్వాత వెహికల్ ని చెక్ చేయగా మొత్తం 6 సూట్ కేసులు లభించాయి. అందులో సుమారుగా 2 కోట్ల రూపాయల దాకా ఉంటుందని అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఒకసారిగా రంగప్రవేశం చేసిన అమడుగూరు ఎస్ఐ రాఘవయ్య నేరుగా అదే వెహికల్ ని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. రహస్యంగా విచారించారు. గ్రామస్తులు గాని లేకపోతే ఇతర పోలీస్ సిబ్బందిని గాని అలో చేయలేదన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే మొత్తం దాదాపుగా 1 గంట పాటు రహస్యంగా విచారణ అనంతరం కేవలం 1,10,000 రూపాయలు మాత్రమే లభ్యమైందని ఎస్ఐ రాఘవయ్య ప్రకటించే కూడా పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. తమ కళ్ళ ముందరే దాదాపుగా 6 సూట్ కేసులు ఉన్నాయి ఆ వెహికల్ లో. ఆ సూట్ కేసులో ఉన్న డబ్బు ఎక్కడ పోయిందన్న ప్రశ్న అక్కడ స్థానికుల నుంచి ఉత్పన్నమవుతోంది. ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఒత్తిడి మేరకు ఎస్ఐ రాఘవయ్య పక్కదారి పట్టించారు డబ్బుని. వారి టీడీపీ నేతలను కాపాడేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చాలా స్పష్టమైన ఆరోపణలే. మరోవైపున వెహికల్ లో ఏదైతే ఇన్నోవా వెహికల్ లో 4 వ్యక్తులు గోవిందనాయుడు, ప్రభాకర్ రెడ్డి, రఘువీర అదేవిధంగా కృష్ణారెడ్డి ఈ 4 వ్యక్తులు వెహికల్ లో ఉన్నారు. రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. కానీ ఆ కేసు మాత్రం ఒకరిపైన పెట్టడం అదేవిధంగా కేవలం 1,10,000 రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారని పూర్తి స్థాయిలో స్థానికులు తప్పుపడుతున్నారు. దీని వెనుక పల్లె రఘునాథ్ రెడ్డి ఒత్తిడి మేరకు పనిచేశారన్న ఆరోపణలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. శంకరి. ఓకే రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.